చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం సాక్షిగా లక్షలాది మంది అభిమానులు కార్యకర్తల జయ ద్వానాల మధ్య ఆయన ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ సందర్భంగా గత కొంతకాలంగా తన వ్యక్తిగత జీవితం మరియు రాజకీయ ప్రభావం పైన నటి త్రిషను ఉద్దేశించి వస్తున్నటువంటి ప్రచారానికి విజయ్ ప్రసంగంలో తనదైనటువంటి శైలిలో పులి స్టాప్ పెట్టాడనేటువంటి చర్చ కొనసాగుతుంది. గవర్నర్ ఆర్లేకర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం పూర్తి చేసిన వెంటనే విజయ్ నేరుగా పాలన పైన తన ముద్ర వేస్తూ 3 కీలక ఫైళ్ల పైన సంతకాలు చేశారు. అనంతరం వేదిక పై నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ అత్యంత పదునైన వ్యాఖ్యలు చేశాడు. గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలోనూ రాజకీయ వర్గాలలోనూ ఒక చర్చ బలంగా నడిచింది. విజయ్ అధికారంలోకి వస్తే పార్టీలోనూ ప్రభుత్వంలోనూ నటి త్రిష హవా నడుస్తుందని, ఆమె కనుసన్నల్లోనే నిర్ణయాలు తీసుకుంటారని, అలాగే ఉంటాయంటూ కూడా విమర్శలు కూడా ప్రచారం చేశారు. ఇక ఈ రూమర్స్ లకు తన తొలి ప్రసంగంతోనే విజయ్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. నాకు విజయ్ తెలుసు, మనం ఏం చెబితే అది నడుస్తుంది అని ఎవరైనా అనుకుంటే పొరపాటే. ఇక్కడ ఉండేది ఒకే ఒక పవర్ సెంటర్, అది నేనే అని కుండాబద్దలు కొట్టాడు.